హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. నేను మీ ఎస్తర్ని. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా మోతీచూర్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు రెసిపీ చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి ప్రతి ఒక్క టిప్ని కూడా ఫాలో అవ్వండి. ముందుగా ఇలాగా ఉన్న ఒక బూందీ గరిటె తీసుకోవాలి. దీంతో పెద్ద బూందీ వస్తుందండి. చిన్న బూందీ గరిటె లేకపోయినప్పటికీ కూడా మోతీచూర్ లడ్డు చేసుకోవచ్చు. మీకు ఎలా అన్నది వివరంగా చెప్తాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దీనిలోనికి ఒక సివ్ పెట్టుకుని ఇలాంటి ఒక కప్పుతో నేను ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి. ఈ శనగపిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల బూందీ చాలా చక్కగా వస్తుంది. దీనిలోనికి ఇప్పుడు ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకుని మొత్తం అంతా జల్లించేసుకోవాలి. ఇలా మిగిలింది పడేయాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీ అంటే ఇలా గరిటె పెట్టి చెక్ చేయాలి. ఇలా గరిటె పెట్టి చెక్ చేస్తే గరిటెకి ఇలా రావాలండి. అప్పుడే కరెక్ట్గా బూందీ వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలండి. దీనిలో ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒక డ్రాప్ వేసుకుని చూస్తే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్లోకి టర్న్ చేసేసుకుని ఇలా బూందీ గరిటెతో బూందీ వేసేసుకోవాలి. చూసారు కదా పూసలాగా ఎంత బాగా పడిందో. మనం ఇలా కలుపుకుంటే పూసలాగా ఇలా వస్తుందండి బూందీ. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మెత్తగా ఉన్నప్పుడే తీసుకోవాల్సిన పని లేదు. కొంచెం క్రిస్పీగా ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలండి బూందీ వేసుకుని. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి సగానికి తీసుకుని వెనక్కి పల్సిచ్చుకుంటూ ఒక 2-3 సార్లు పల్సిచ్చుకుంటే సరిపోద్దండి. మెత్తగా కాదు, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగే మిగతా బూందీ అంతా కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. వేరే ఒక ప్యాన్ స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్న తర్వాత దానిలోనికి ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార తీసుకోండి. దీనిలోనికి ఒక పావు కప్పు కంటే ఎక్కువ, హాఫ్ కప్పు కంటే తక్కువగా ఉన్న వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ పంచదార కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ కూడా లేతపాకం వచ్చే వరకు చూసుకోవాలండి. లేతపాకం వచ్చిందో లేదో ఒకసారి వేలుతో పట్టుకుని చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోద్ది. చూస్తారు కదా, ఇలా తేగొస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీనిలోనికి పావు టీ స్పూన్లో సగం ఫుడ్ కలర్ అండి. నా దగ్గర రెడ్ ఫుడ్ కలర్ లేదు, అందుకే ఆరెంజ్ యూజ్ చేస్తున్నాను. ఇలా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోండి. దీనిలోనికి మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న బూందీ అది కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలోనికి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు వాటర్ మెలన్ సీడ్స్ వేసుకోవాలి. వెంటనే టకటక చేసుకోవాలండి. దీనిలోకి ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లకు వచ్చే విధంగా నెయ్యి వేసుకుని కలుపుకోండి. హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు చేతికి నెయ్యి రాసుకుని లడ్డూల్లా ప్రిపేర్ చేసుకుంటే లడ్డు చాలా స్మూత్గా వస్తుంది, బాగుంటుందండి. ఇలా లడ్డూలాగా అంటే నిమ్మకాయ సైజులో ఉండే విధంగా ఇలా లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక చేత్తోనే చేసేసుకోవచ్చు. ఇలా చేసేసుకోవాలండి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ మోతీచూర్ లడ్డు. సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. ఇలా చేసేసుకోండి. చాలా సింపుల్గా టేస్టీగా మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే స్వీట్ షాపులకు వెళ్ళి కొనుక్కోవాల్సిన పని లేకుండా హ్యాపీగా ఫ్యామిలీ అందరూ తినొచ్చమాట. ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.